ఒకసారి మావిడి రంగంలో దిగితే ఇంకా మావిడికి తిరిగేలేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. పొద్దుగా లేచి బ్రష్ అయితే వేసేసిన అనమాట. ఈరోజు వచ్చేసి మన బర్త్డేని పొద్దుగా లేచి సాంగ్ చేసి కొత్త బట్టలు అయితే వేసుకున్నాం అనమాట. పార్టీ లేదా పుష్ప? మనం అయితే హాస్టల్లోనే దేవునికి మొక్కున్నమాట. ఎందుకంటే మనం కాలేజ్ పోవాలన్నమాట. మనకైతే అటెండెన్స్ లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక ఫైనల్లీ కాలేజీకి అయితే స్టార్ట్ అయినా. ఇక కాలేజ్ కాడికి వచ్చి చూసి ఎవరు లేరన్నమాట. ఎందుకంటే ఆర్టిస్ట్ స్ట్రైక్ ఉంది, దానివల్ల ఇక ఎవరు రాబోయినా మనం అయితే కాలేజీకి అయితే వెళ్ళాం అనమాట. మన బర్త్డే అవుట్ఫిట్ ఇదే. ఫస్ట్ పీరియడ్ వచ్చేసి పిఎస్పీ వీడియో క్లాస్ ఏంటంటే సోకులో పడుతుంది మొత్తం. మేడంకి ఏదో ఫోన్ వచ్చింది, మేడం క్లాస్లోకి వెళ్ళిపోయింది. సెకండ్ పీరియడ్ ఖాళీ అని స్టేషనరీకి పోయి అసైన్మెంట్ పేపర్లు కొని అసైన్మెంట్ అయితే రాసేసిన అనమాట, మ్యాథ్స్ అసైన్మెంట్. మా వాడు ఒకటి పార్టీ అడిగిందని వాడిని క్యాంటీన్ తీసుకుపోయి 2 చికెన్ రైస్ అయితే ఆర్డర్ చెప్పిన. ఎండకు చల్లగా మౌంటైన్ జ్యూ తీసుకొని తాగినాం. తర్వాత మనకు వచ్చేసి ల్యాబ్. ఏం ల్యాబ్ అంటే ఇంగ్లీష్ ల్యాబ్. ల్యాబ్కి వచ్చి చూసి అన్ని మన రీల్స్ వస్తున్నాయి ల్యాబ్లో. చూడండి మీరే, మన ఎంత ఫేమస్. లైకులు కొడతామంటే రీల్స్కి లైకులు కొట్టిన రావట్లేదు. సడన్గా ఉంటుంది చిన్న సెకండ్ లేవురా నీలా. ఇక కొద్దిసేపు సార్ క్లాస్ చెప్తున్నాను, క్లాస్ వింటున్నా. సార్ నేను ఒకరు నా బర్త్డే క్లాస్ వద్దంటే క్లాస్ ఏ చెప్తా ఉంటుండు. మేడం నీ క్లాస్ చెప్పమంటే ఫన్ యాక్టివిటీ చేపిస్తుంది అందరితోటి. చూడండి ఎడ వేస్తారు ఒక్కొక్కరు. వీడు చూడండి బట్టలు వస్తుండు. నేను వీడిని పోరా యాక్టివిటీ చేయడానికంటే వాడు అనుభవం. నా బదులు నువ్వు మంచి యాక్టివిటీ చేయాలంటుంటే వీడు స్టైల్ కొడుతున్నాడా. మొత్తానికి అయితే ఇక కాలేజ్ అయితే అయిపోయింది. ఇక హాస్టల్కి ఫాస్ట్ పోదాం అనుకుంటే కాలేజ్ అయిపోయిన ఎవరు సైడ్ అయ్యట్లేడు. అసలు బర్త్డే మొత్తం ఎట్లా జరిగిందో పార్టీ వీడియోలు చెప్పేస్తా.